ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాన్న అనే పదం నా నుంచి దూరం అవుతుందని అనకండి. మిమ్మల్ని కలిసే వరకు మిమ్మల్ని చేరుకోవడానికే బ్రతికా. ఇప్పుడు మీతో కలిసి బ్రతుకుతున్నా. మీకేమైనా అయితే బ్రతకడానికి కారణం కూడా ఉండదు నాన్న. కూర్చున్నా. యువరాజ్ మాట జారినప్పుడు కేదార్ కోప్పడి తప్పు చేశాడు దినా. కుదిరితే మమ్మల్ని క్షమించండి. సారీ నాన్న. తమ్ముడి మీద చేయి చేసుకోవాలన్నది నా ఉద్దేశం కాదు. కానీ వాడలా మాట్లాడగానే కోపంలోనే కొట్టడానికి వెళ్ళిపోయాను. కారణం ఏదైనా అక్కడ కోప్పడి తప్పు చేశావు కేదార్. యువరాజు ఆవేశాన్ని నీ ఆలోచనతో ఆపుతావని ఇన్ని రోజులు ఊరుకున్నాను. కానీ నువ్వు కూడా ఇలా అర్థం లేని ఆవేశానికి లోనవుతావు అనుకోలేదు. అందుకే క్షమాపణ చెప్పడానికే వచ్చాడు. ఇంకోసారి ఇలా అవ్వకుండా చూసుకుంటాడు. సరే జగదాత్రే, యువరాజ్ అందరినీ ఇక్కడ చూసి మళ్ళీ గొడవ పెట్టకముందే మీరు మీ రూమ్కి వెళ్ళిపోండి. సరే అక్క. నాన్న, మౌనానికి కారణం ప్రేమే అయితే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. అదే కోపం అయితే దానికి కారణం ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే ఈ ఇంట్లో మా తర్వాత నిజం తెలిసిన వాళ్ళు మీరొక్కరేనన్నా. మీ మౌనాన్నైనా భరించగలను గాని మీరు తండ్రి కాదు అంటే మాత్రం తట్టుకోలేనన్నా. అన్నదమ్ములు కలిసి ఉండడానికి తండ్రి కారణం అవ్వచ్చు, కానీ ఇలా కొట్టుకొని విడిపోవడానికి అవ్వకూడదు కౌశికి. అదే జరిగితే ఆ తండ్రి రోజు చస్తూ బతుకుతాడు. మీకు తెలియకుండానే కేదార్ మీ కొడుకుని ఒప్పేసుకున్నారు బాబాయ్. నిజం చెప్తే కుటుంబం బాధపడుతుంది, చెప్పకుండే కొడుకు బాధపడతాడు. మీకేం చెప్పోదార్చాలో కూడా తెలియడం లేదు.